గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో, ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఈ వీడియోకి దాదాపు 1000+ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అదేవిధంగా మీరు యొక్క వీడియోను షేర్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది 22 రాష్ట్రాల ప్రజలకు, పెన్షన్దారులకు, ఉద్యోగులకు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడడానికి ప్రయత్నించండి. తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, పెన్షనర్లకు కానీ ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది అప్డేట్ అనేది మేము ముందుకు ఉంచడానికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఐఆర్ అనేది 24% సుప్రీంకోర్టు సంచలన వార్త. ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి ఒక వార్త అయితే అన్ని దినపత్రికలలో రావడం జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉద్యోగులకు, పెన్షనర్లకు దాదాపు మనకు డిఏ, పిఆర్సి, అదేవిధంగా ఐఆర్ అనేది పెంచడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన 8th పే కమిషన్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించింది కూడా ఐఆర్ కూడా విడుదల చేయాలి అని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. అయితే దీనిని 20%గా పరిగణించాలని, లేదా దానికంటే ఎక్కువగా పరిగణించాలని, అమలు చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. కాబట్టి త్వరలోనే ఈ యొక్క ఐఆర్ అనేది 24%గా పరిగణించనుంది. అదేవిధంగా డిఆర్ఎస్ అలవెన్స్ ఏదైతే ఉందో, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అలవెన్స్ను కూడా త్వరలోనే విడుదల చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. పీఆర్సీ సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 13వ లేదా 12వ పీఆర్సీ అనేది అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే పెన్షనర్లు తీసుకుంటున్నారో, పెన్షన్లకు సంబంధించి వారికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్, ఎవరైతే పదవి విరమణ చేస్తున్నారో, అంటే రిటైర్మెంట్ ఎవరైతే చేస్తున్నారో, రిటైర్మెంట్ రోజు నుంచే ఏదైతే ఆ డేట్ నుంచే వారికి కూడా పెన్షన్ అనేది బదిలీ చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఇక పెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు 8th పే కమిషన్ ఏర్పాటైన దృష్ట్యా పెన్షన్ అనేది దాదాపు 9,000 నుండి దాదాపు 18,000 వరకు వారి యొక్క పెన్షన్ అయితే పెంచడానికి అవకాశం అయితే కనబడుతుంది. ఇలా చూసుకున్నట్లయితే దాదాపు 2.86%గా దాదాపు అయితే పెన్షన్ అయితే వారికి అందనుంది. కాబట్టి శాలరీస్ కూడా చూసుకున్నట్లయితే 51,400 రూపాయలు కూడా అందనుంది. ఎందుకంటే 8th పే కమిషన్ చాలా పెంచడం వలన ఇదంతా ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే బడ్జెట్ ఉందో, ఆ బడ్జెట్లో ఈ యొక్క బిల్లుపై కూడా మాట్లాడే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఐఆర్ అనేది 24%గా పరిగణించడం వలన ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ ఊరట అనేది లభించనుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.